హలో ఫుడ్ లవర్స్, ఎప్పుడు ఒకే చికెన్ కర్రీ చికెన్ ఫ్రైస్ తిని బోర్ కొడుతుందా? అయితే తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే. అదేంటంటే గోంగూర చికెన్. చాలా బాగుంటుంది, పుల్లగా కారంగా టేస్టీగా. టేస్టింగ్ బర్డ్స్ ని ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేస్తుంది. లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఖచ్చితంగా చికెన్ ని బాగా వాష్ చేసుకొని 1 గంట ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. అప్పుడే చికెన్ కి ఫ్లేవర్స్ అంతా చాలా బాగా పట్టి జ్యూసీగా టెండర్ గా చాలా బాగుంటుంది. మనం పెనం పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 పిడికిళ్ళ గోంగూర నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని అస్సలు కదపకుండా పైన కొంచెం ఉప్పు చిలకరించుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఇలా చేయడం వల్ల గోంగూరలో ఉన్న వగరు మొత్తం వెళ్ళిపోయి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ ని గోంగూర మొత్తం దగ్గరకు వచ్చే వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా చేస్తేనే మన గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఇక గోంగూర అంతా ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్ లోకి తీసుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 ఏలకులు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, కొంచెం సోంపు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఫ్రెష్ గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని టమాటాలు బాగా మెత్తబడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇవంతా ఉడికిన తర్వాత మనం ఇందాక నానపెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని చికెన్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యే వరకు ఒక 15 to 20 మినిట్స్ ఇలాగే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం కొంచెం వాటర్ వేయకపోయినా కూడా చికెన్ ఎంత బాగా కుక్ అయిందో. చికెన్ అంతా ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ఖచ్చితంగా వేయించిన జీలకర్ర పొడి అయితే వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవంతా వేసుకొని ఇంకో 15 మినిట్స్ మూత పెట్టుకొని మసాలాలంతా చికెన్ ముక్కకి పట్టే వరకు బాగా ఉడికించుకోండి. ఇక ఫైనల్గా మనం మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఇంకో 5 మినిట్స్ కనుక ఉడికించుకుంటే మన టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే ఖచ్చితంగా గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుంది. పుల్లగా టేస్టీగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించుకొని తింటే చాలా బాగుంటుంది. మెయిన్గా వేయించిన జీలకర్ర పొడి వేయాలి. ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి. చికెన్ ని మాత్రం ఖచ్చితంగా 1 అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. చూసారు కదా, గోంగూర చికెన్ ఎంత సింపుల్ గా అయిపోయిందో. రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్.